హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్ గురించి. రెంటల్ అగ్రిమెంట్ గురించి ఒక యాక్ట్ ఉందండి, ఏపీ అండ్ తెలంగాణ రెంట్ కంట్రోల్ యాక్ట్ 1960. ఈ రెంట్ కంట్రోల్ గురించి ఒక చట్టం ఉందండి, రెంట్ కంట్రోల్ యాక్ట్ 1960. అద్దెకు ఇచ్చేవారికి అంటే ఓనర్కి కొన్ని హక్కులు ఉంటాయి, అదేవిధంగా టెనెంట్కి అంటే అద్దెకు ఉండే వారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయండి. అద్దెకి ఇచ్చేవారు సాధారణంగా రెంటల్ అగ్రిమెంటు రాసుకోవటం జరుగుతుంది. అంటే ఉదాహరణకి చెప్తున్నాను, రెంటల్ అగ్రిమెంటు 11 నెలలకి రాసుకోవాలండి. అంటే డే 1 నుంచి 11 months వరకు రెంటల్ అగ్రిమెంటు రాసుకునే అవకాశం ఉంది. 11 months దాటితే మళ్ళీ లీజ్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఉంటుంది. టెనెంట్కి అంటే అద్దెకు ఉండే వారికి కొన్ని హక్కులు ఉంటాయి, అదేవిధంగా అద్దెకి ఇచ్చేవారికి ఓనర్కి కొన్ని హక్కులు ఉంటాయండి. ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఓనరు సడన్గా ప్రాపర్టీని ఖాళీ చేయండి, వెకేట్ చేయండి అని చెప్పేసి అనే అధికారము లేదండి. సడన్గా వచ్చేసి ప్రాపర్టీని ఖాళీ చేసేయండి అని చెప్పేసి అనే హక్కు ఓనర్కి లేదండి. ఓనర్కి ఉండే హక్కు ఏంటంటే తన ప్రాపర్టీని ఖాళీ చేయమన్నప్పుడు 30 days ప్రయారిటీ నోటీస్ ఇవ్వాలండి అద్దెకుండే వారికి. మినిమము 1 month అండి, 15 days to 30 days లోపు అనమాట. ప్రయారిటీ నోటీస్ ఇచ్చి నోటీస్ టైంలో ఖాళీ చేయమని చెప్పే హక్కు ఉంటుంది, కానీ జస్ట్ ఓవరాల్గా చెప్పే హక్కు లేదండి. రిటర్న్ నోటీసు ఇవ్వాలి. ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను మరో అంశంతో. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.